Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. ఈ వీడియోలో వచ్చేసరికి మనం గోపాలపురం ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ చూద్దాము. గోపాలపురం వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇది ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఈస్ట్ గోదావరి జిల్లా కిందకి వస్తుంది. పార్లమెంట్ పరిధి వచ్చేసి రాజమండ్రి. ఇది మనకు ఈ నియోజకవర్గంలోనే చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇది దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీ జనాభా దాదాపు 75,000 నుంచి 80,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం 30,000 దాకా ఉన్నారు. గౌడ సామాజిక వర్గం 20,000 ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 10,000, రజక సామాజిక వర్గం 10,000, నాయి బ్రాహ్మణులు కూడా 5 నుంచి 8,000 ఉన్నారు. ముస్లింలు దాదాపు 15,000 నుంచి 20,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 35,000 ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సో ఎక్కువగా రాజకీయ పెత్తనం వచ్చేసి కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గాందే అని చెప్పొచ్చు. ఎస్సీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కారణంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేయడం జరిగింది. సో ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే మద్దాల సునీత గారు కాంగ్రెస్ పార్టీ తరపున 7,622 ఓట్ల మెజారిటీతో 6% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో తానేటి వనిత గారు టీడీపీ పార్టీ తరపున దాదాపు 15,000 త్రిముఖ పోరులో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2014లో జనసేన సపోర్ట్‌తో ప్లస్ టీడీపీ కూడా వేవ్‌లో ముప్పిడి వెంకటేశ్వరరావు గారు టీడీపీ పార్టీ తరపున 11,550 ఓట్ల మెజారిటీతో అంటే 10.5% మార్జిన్‌తో గెలవడం జరిగింది. 2019లో తలారి వెంకట్రావు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున 38,000 ఓట్ల భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. సో గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైఎస్ఆర్‌సీపీ, 2 సార్లు టీడీపీ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఎక్కువ సార్లు టీడీపీనే గెలుస్తా వస్తా ఉందని చెప్పొచ్చు. ఒక రకంగా ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట నియోజకవర్గం అని చెప్పొచ్చు. ముఖ్య కారణం ఏంటంటే బీసీ సామాజిక వర్గ ఓట్లు దాదాపు 65,000 ఓట్లు ఉండటము, ప్లస్ కమ్మ సామాజిక వర్గం కూడా క్రియాశీలకంగా ఉండటం, కాపు సామాజిక వర్గాల్లో కూడా ఎక్కువ టిల్ట్ అయ్యే అవకాశాలు ఉండటం, ప్లస్ ఆర్యవైశ్యులు ఈ నియోజకవర్గంలో టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఎస్సీలు 75,000, దాదాపు ఎస్టీలు కూడా 10 నుంచి 15,000 ఉన్నారు. ముస్లింలు ఒక 20,000 అంటే 1,00,000 ఓట్ల దాకా వైఎస్ఆర్‌సీపీకి ఫేవరబుల్ ఓటింగ్ ఉందని చెప్పొచ్చు. సో ఇది ఈ నియోజకవర్గంలో గత 4 ఎన్నికల వివరాలు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీకి 1,11,800 ఓట్లు పోలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 2,40,000 ఓట్లుంటే అటు ఇటుగా 2,00,000 పోలవుతా ఉన్నాయని చెప్పొచ్చు. టీడీపీకి 75,000 దాకా రావడం జరిగింది. జనసేనకి ఈ పొత్తులో భాగంగా ఈ సీట్‌ని బీఎస్పీకి ఇవ్వడం జరిగింది. కేవలం 6,000 ఓట్లు రావడం జరిగింది. ఒకవేళ జనసేన డైరెక్ట్‌గా పోటీ చేస్తే గనక 10 నుంచి 12,000 ఓట్లు ఈజీగా జనసేనకి ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పొచ్చు. బీజేపీకి 967 ఓట్లు రావడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే 81,000 ఓట్ల 100 ఓట్లు ఈ ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 30,000 అధికంగా వైఎస్ఆర్‌సీపీకి గత ఎన్నికలలో రావడం జరిగింది. లాస్ట్ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీకి వేవ్ కావచ్చు, ప్లస్ ఈ నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాల వల్ల, ప్లస్ క్యాండిడేట్‌కి చాలా బ్యాడ్ నేమ్ రావడం వల్ల ఈ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్‌ని మార్చింది. వైఎస్ఆర్‌సీపీ కూడా క్యాండిడేట్‌ని మార్చి ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. ఈమె మద్దాల సునీత. ఈమె 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈమె 2018, 19 ఆ టైం ఎలక్షన్ ముందర వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకెళ్లారు. ఇప్పుడైతే ఈమె పెద్ద పదవులేం లేవు గానీ, ఈమె ప్రస్తుతానికి వైఎస్ఆర్‌సీపీలోనే ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ తానేటి వనిత. ఈమె ఇప్పుడు ప్రస్తుతానికి 2009 నుంచి 14 వరకు టీడీపీ పార్టీ తరపున ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దీని తర్వాత కొవ్వూరు నియోజకవర్గానికెళ్ళి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. మళ్ళీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఈమెని గోపాలపురంకి తీసుకొచ్చి ఇక్కడ గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావుని పక్కనున్న నియోజకవర్గం కొవ్వూరుకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఇది మార్పులు చేర్పుల్లో భాగంగా ఇలా చేయడం జరిగింది. ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఆసక్తికరమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన మొప్పిడి వెంకటేశ్వరరావు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈ నియోజకవర్గం ఏందంటే క్వారీలు ఎక్కువగా ఉండటం వల్ల అవినీతి
ఆరోపణలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఈయన పేరు మీద రావడం వల్ల 2019లో ఘోరంగా ఓడిపోయారని చెప్పుకుంటారు. సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉన్నా గూడా ఈ నియోజకవర్గంలో అంత భారీ మెజారిటీతో ఓడిపోవడానికి కారణం ఒక రకంగా వేవ్, ఇంకొక రకంగా క్యాండిడేట్ మీద బ్యాడ్ నేమ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఈయన ఈయన కూడా ప్రస్తుతానికి 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈయన కూడా కొవ్వూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో కొవ్వూరు ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన తలారి వెంకట్రావు. ఈయన 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనని ఇప్పుడు ప్రస్తుతానికి కొవ్వూరు నియోజకవర్గానికి మార్చడం జరిగింది. వీళ్ళిద్దరిది ఏందంటే హిస్టరీ తలారి వెంకట్రావు, ముప్పిడి వెంకటేశ్వరరావు. వీళ్ళు 2014లో వీళ్ళే క్యాండిడేట్‌లు. ఒకసారి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచారు. 2019లో వాళ్ళిద్దరే క్యాండిడేట్‌లు. తలారి వెంకట్రావు గారు గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వేరే నియోజకవర్గానికి కొవ్వూరుకెళ్ళి అక్కడి నుంచి ఇద్దరు పోటీ చేస్తా ఉన్నారు. సో, మూడోసారి ఇద్దరు తలపడతా ఉన్నారని చెప్పొచ్చు. కొవ్వూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ గెలుపోటములు ఎలా ఉంటాయో ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ పక్క నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గోపాలపురంలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌గా చూస్తే తానేటి వనిత గారు వైఎస్ఆర్‌సీపీ తరపున, మద్దిపాటి వెంకట్రావు గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ వెంకటరాజు గారు యువకుడు, చదువుకున్నవాడు. ఇదంతా ఈయనకు పాజిటివ్ అని చెప్పొచ్చు. తానేటి వనిత గారికి ఏంటంటే మినిస్టర్‌గా పనిచేసి ఉండటము, 2009లోనే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడము, ఈమెకి పాజిటివ్ ఇమేజ్ ఉండడము, ప్లస్ ఎక్కువగా రూరల్ పాపులేషన్ ఉండడం వల్ల సంక్షేమ పథకాలు బలంగా అందడము ఈమెకు పాజిటివ్ అని చెప్పొచ్చు. మద్దిపాటి ఈయనకైతే టీడీపీలో యువకుడు కావడం వల్ల కొద్దిగా చులకన భావంగా టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా చూస్తా ఉన్నారని వినపడతా ఉంది. చులకన అంటే మరీ అట్లని కాదు కానీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కావడం వల్ల ఎక్కువగా కమ్మ పెత్తనం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో ఈయన వాళ్ళని కలుపుకొని పోలేకపోతా ఉన్నారు. ఆయన వీళ్ళొస్తారని, ఈయన వాళ్ళొస్తారని అట్లా ఎక్కడ టీడీపీ చాలా వీక్ అయిపోయిందని చెప్పొచ్చు ఈ నియోజకవర్గంలో. ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత చాలా రోజులు ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్ లేకపోవడం కూడా టీడీపీకి ఒక బలమైన ఎఫెక్ట్ పడింది. ప్లస్ జనసేనకు కూడా 10,000 అంతకన్నా తక్కువనే ఓట్లు ఉండటం వల్ల అది కూడా పెద్దగా ఫెచ్చింగ్ ఇస్తలేదు. తానేటి వనిత గారికేంటంటే ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో పని చేసి ఉండడం వల్ల ఈమెకి బలమైన వర్గం ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉంది. ప్లస్ జగన్ గారికి కూడా ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ ఉండడానికి ముఖ్య కారణం ఏందంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలలో వైఎస్ఆర్‌సీపీకి ఎక్కువగా సపోర్ట్ వస్తా ఉండడము. ప్లస్ సంక్షేమ పథకాలు బలంగా ఎస్సీ, బీసీలలో ఎక్కువగా అందడం వల్ల ఇది ఈమెకు ఫెచ్చింగ్ అవుతా ఉంది. ప్లస్ జనసేనతో పొత్తు కారణంగా కూడా కొంచెం బీసీ ఓట్లు అదనంగా వైఎస్ఆర్‌సీపీకి వెనకాల వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి గోపాలపురంలో వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్య కారణము టీడీపీ క్యాండిడేట్ కొంచెం వీక్. ప్లస్ వైఎస్ఆర్‌సీపీకి బలమైన క్యాండిడేట్ రావడము, ధనబలం అధికంగా ఉండడము, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలలో ఖర్చు పెట్టేదానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టే నియోజకవర్గం అవుతుందని ఫీల్ అవుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ క్వారీలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో ఎక్కువగా డబ్బు పంపిణీ జరుగుతుందని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు టీడీపీ గెలుస్తుంది అనుకుంటే ఎందుకు టీడీపీ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అంచనా అయితే వైఎస్ఆర్‌సీపీ గెలిచడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. సో, ఇది నా ప్రిడిక్షన్. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.